అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజలాశలాకయా చక్షురున్మిళితం యేన తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపకదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురో శ్రీయుతపదకమలం శ్రీగురూన్ వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితం తం సజీవం స్వాద్వైతం సావధూతం పరిజనా సహితం చైతన్యదేవం శ్రీరాధాకృష్ణపాదాన్ సహగణ లలితా శ్రీవిశాఖాన్వితాంశ్చ. హే కృష్ణ కరుణా సింధు దీనబంధో జగత్పతే గోపేశ గోపికా కాంత రాధాకాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగి రాధా వృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. శ్రీకృష్ణ చైతన్య ప్రభో నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్త బృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. నమో విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామి ఇతి నామినే. నమస్తే సరస్వతీ దేవం గౌరవాణి ప్రచారిణే నిర్విశేషశూన్యవాది పాశ్చాత్యదేశతారిణే. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభో నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్త బృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. అస్మిన్ గురుభ్యో నమః. హరే కృష్ణ. మనము ఈరోజు భగవద్గీత యొక్క ముఖ్య ఉద్దేశ్యము మరియు భగవద్గీత ఇప్పుడున్నటువంటి మనందరికీ ఎంత ఇంపార్టెన్స్, అసలు భగవద్గీత ఎవరు చదవాలి, ఎప్పుడు చదవాలి, ఎందుకు చదవాలి, ఎలా చదవాలి, అంటే ఎవరెవరితో కలిపి చదవాలి, ఏ భగవద్గీత చదవాలి, ఇవన్నిటి గురించి మనం చర్చిద్దాం. సో మనము యాక్చువల్గా భగవద్గీతను అందరం ఏం చేస్తామంటే, చాలామంది చేసేటువంటి ఒక మొట్టమొదటి తప్పు ఏంటంటే, భగవద్గీతను మన యొక్క లైఫ్ అంతా అయిపోయిన తర్వాత, ఏదో రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత, అయిపోయినాక పిల్లల పెళ్ళి అయిపోయి తర్వాత అందరు సెటిల్ అయిపోయినాక అప్పుడు భగవద్గీత స్టార్ట్ చేద్దామని అనుకుంటారనమాట. కానీ మనకు తెలుసు కదా, మన యొక్క జన్మ ఎప్పుడు ముగిసిపోయేది తెలియదు. అది అర్ధాంతరంగా ముగిసిపోతుందా, లేకపోతే అంటే పూర్తిగా వయసు అంతా అనుభవించిన తర్వాత అయిపోతుందా మనం చెప్పలేం. సో ఇక్కడ మనుషులందరము జన్మ, మృత్యు, జర, వ్యాధి వీటన్నిటి మీద మనం ఆధారపడి ఉన్నాం. ఈ యొక్క భౌతిక శరీరం ఎవరికైనా ముసలితనం తప్పదు, ఎవరికైనా రోగగ్రస్తం కావడం ఇది సహజంగా జరిగేదే. మరియు ఇంకా అన్నిటికంటే పరిస్థితి ఏంటంటే రోగగ్రస్తం కావడం. సో ఈ యొక్క రోగగ్రస్తం కావడం కూడా మనం ఆపలేకుండా ఉన్నాం. ఆ తర్వాత చివరిగా మనకు మృత్యు లభించడం ఈ యొక్క భౌతిక శరీరం యొక్క మొట్టమొదటి లక్షణం అన్నమాట. ఆయుర్వేద ప్రకారంగా ఏం చెప్తారంటే, శీర్యతే అనేన ఇది శరీరం, అంటే అనుక్షణము నశించిపోవున్నది శరీరం అని చెప్తారు. సో ఈ యొక్క శరీరాన్ని మనం ఆపలేము, కానీ మానవ జన్మ యొక్క అత్యంత గొప్పనైనటువంటి ఉద్దేశ్యము అందరము మనం మర్చిపోయి ఈ యొక్క భౌతిక ప్రపంచంలో ఉండబడేటువంటి వస్తువుల యొక్క
లేకుంటే మనకు గ్యాడ్జెట్స్ కావచ్చు, వస్తువులు అంటే భూమి, పొలాలు, బంగారము, హోదా, అంతస్తు, పదవులు, అధికారం వీటన్నిటి మీద పడిపోయి మనం ఈ యొక్క అత్యంత ముఖ్యమైనటువంటి గొప్పనైనటువంటి ఎంతో కష్టపడితే కానీ రానటువంటి అంటే మనిషి యొక్క జన్మను వృధా చేసుకోవడం జరుగుతుంది. అయితే మనము ఏదైనా వస్తువు కొన్నప్పుడు, ఏదైనా సెల్ ఫోన్ కానీ ఏదైనా వస్తువు కొనుక్కున్నప్పుడు అది ఎలా ఉపయోగించాలి అని చెప్పి ఏదైనా ఒక మాన్యువల్ వస్తుందన్నమాట. అందులో కొన్ని పేపర్స్ వస్తాయి, మీరు అబ్జర్వ్ చేయొచ్చు. అంటే ఏదైనా ఒక వస్తువును కొనుక్కున్నప్పుడు అది ఎలా ఉపయోగించాలనే ఒక మాన్యువల్ వస్తుంది. కానీ మనిషి జన్మ ఎప్పుడైతే ఉద్భవించినప్పుడు తన యొక్క జీవితము ఎలా నడవాలి, అంటే ఎవరితో మనం నడవాలి, మిగతా జన్మ అంతా అంటే వయసు వచ్చిన తర్వాత, పెద్దరికం వచ్చిన తర్వాత రకరకాలుగా మనిషి యొక్క జీవితంలో వచ్చేటువంటి ఎన్నో రకాలైనటువంటి అనుభవాలకు తగ్గట్టుగా ఎలా నడుచుకోవాలో ఎవరికీ తెలియదు అనమాట. ఇది మనిషి యొక్క మైనస్ పాయింట్ అనమాట. సో చాలామంది ఏం చేస్తారంటే తన జీవితాన్ని మొత్తం ఎంతో రకరకాలుగా ప్రయత్నాలు చేసి ఎన్నో రకాలుగా ఓడిపోయి, లేదా మళ్ళీ ఒకసారి గెలిచి, ఇలా ఓడిపోయినప్పుడు ఏడుస్తా, లేకుంటే గెలిచినప్పుడు సంతోషిస్తా తన యొక్క జీవితాన్ని ముగిస్తాడు. కానీ చాలామంది చేసేటువంటి పొరపాటు ఏంటంటే ఒక మిషనరీ కొన్న తర్వాత ఆ మిషనరీని పూర్తిగా పని చేయించి వాడి తన యొక్క ఇష్టం ఉన్నట్టుగా దానికి రిపేర్లు చేసిన తర్వాత ఫైనల్గా అది రిపేర్ కానటువంటి పరిస్థితులలో అప్పుడు మాన్యువల్ ఓపెన్ చేసి చూస్తారనమాట. ఇది ఎంతటి మూర్ఖత్వానికి సంబంధించిన విషయమో మనం ఆలోచించాలి. ఎవరైనా చాలా తెలివిగల వాళ్ళు ఏం చేస్తారంటే ఆ మిషనరీని ఎలా వాడాలనేది ఆ మిషనరీ స్టార్ట్ కాకముందు నుంచే చదివి తర్వాత ఆ మిషనరీని స్టార్ట్ చేస్తారు. అలాగే మన జీవితంలో భగవద్గీతను అత్యంత చిన్న వయస్కులోనే ప్రహ్లాద్ మహర్షి చెప్తారనమాట. 5 సంవత్సరాల నుంచే మన యొక్క ధార్మిక విషయాలు బోధించాలి పిల్లలకని చెప్తాడు. సో 5-6 సంవత్సరాల నుంచే ఆ యొక్క ధార్మికమైనటువంటి పద్ధతులను, ఆచారాలను, వ్యవహారాలను, భగవంతుని యొక్క అస్తిత్వాన్ని, భగవంతుని యొక్క గొప్పదనాన్ని కీర్తన ద్వారా, స్మరణ ద్వారా, గుణగానాలను కీర్తించడం ద్వారా పిల్లలకు నేర్పించాలని చెప్తుంది శాస్త్రం. కానీ చాలామంది ఏం చేస్తారంటే వాళ్ళ యొక్క తల్లిదండ్రులకు కానీ వాళ్ళ పెద్దల ద్వారా ఇటువంటి ఆ యొక్క విషయము సంగ్రహించకపోవడం వల్ల వారి యొక్క జీవితాన్ని మొత్తము వృధా చేసుకోవడం తప్ప వేరే మనం చూడట్లేదు. సో ఈ రోజు నుంచి మనం ఏం చేస్తామంటే ఈ భగవద్గీత ఎందుకు ఉద్దేశించబడింది, ఎవరి ద్వారా ఈ యొక్క భగవద్గీత వచ్చింది, ఎవరి గురించి చెప్పారు, ఎవరి ద్వారా చెప్పారు, ఇలా చాలా రకాలైనటువంటి సందేహాలకు మనము చాలా అద్భుతమైనటువంటి భాష్యం శ్రీల భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారు, ఇస్కాన్ ఫౌండర్ ఆచార్య వారు ఒకసారి అమెరికాలో ఉన్నప్పుడు ఒక అమెరికన్ యువతి అడుగుతుందన్నమాట, ఒక మంచి భగవద్గీత పుస్తకాన్ని మాకు చూపించండి, చెప్పండి అని అంటే అప్పటికి ఆయన భగవద్గీతను భాష్యము రాయలేకుండా అనమాట. అప్పుడు వారు ఏదైనా బుక్ను రెఫర్ చేద్దామని అనుకున్నప్పుడు మంచి సరైనటువంటి బుక్ వారికి లభించలేదు. అయితే ఇక్కడ ఏం జరిగిందంటే భగవద్గీత శ్రీకృష్ణ పరమాత్ముడు అర్జునునికి ఉపదేశించినట్టుగా మనకు తెలుసు. ఇది మహాభారత సంగ్రామంలో ఒక చిన్న సంఘటన. ఎప్పుడైతే అర్జునుడు తన యొక్క విద్యుక్త ధర్మాన్ని పక్కన పెట్టి శోక తప్త హృదయుడై, అంటే అందరూ చుట్టాలు, బంధువులు, మరియు నేను యుద్ధం చేయడం వల్ల వీళ్ళందరినీ నేను చంపగలిగితే ఫైనల్గా మిగిలేది అట్లాంటి రాజ్యం నాకు అక్కర్లేదు, లేదా అందరూ తాతయ్యలు, గురువులు వీళ్ళందరినీ నేను చంపడం నాకు ఇష్టం లేదు అని చెప్పి ఒక తాత్కాలికమైనటువంటి వైరాగ్యంతో కృష్ణ భగవానుని గురువుగా తీసుకొని వారిని, కృష్ణ నువ్వు నాకు ఒక గురువుగా వ్యవహరించు, నేను నీకు ఒక మంచి శిష్యునిగా నేను ఉంటాను, నాకు ఈ యొక్క కన్ఫ్యూజన్ కొంచెం క్లారిఫై చేయని అని చెప్పి అడుగుతాడనమాట. సో దానికి కృష్ణ భగవానుడు అసలు మనిషి యొక్క జన్మ ఏంటి, మనిషికి భగవంతునికి ఉన్న సంబంధం ఏంటి, లేదా కాలానికి భౌతిక ప్రకృతికి ఉన్నటువంటి సంబంధం ఏంటి, ఇలా చాలా రకాల విషయాలు ఈ యొక్క భగవద్గీతలో చర్చించడం జరిగింది. ఈ ఇద్దరి చర్చ వల్ల మనకు తెలిసింది ఏంటంటే మనము ఆ విషయాన్ని సంగ్రహించడానికి, మనకు ఆ ఫెసిలిటేట్ చేయడానికి ఆ యొక్క అర్జునునికి ఈ విషయాన్ని బోధించినట్టుగా మనకు అర్థమవుతుంది.
యాక్చువల్గా అక్కడ అర్జునుడు తను అంత తెలివి తక్కువ వాడేం కాదు. ఎందుకంటే అతను అప్పటిదప్పుడే ఆ యొక్క విషయాన్ని మీరు ఇప్పుడే చెప్తే నేను అర్థం చేసుకుంటా అన్నట్టుగా వ్యవహరించినట్టుగా మనకు అనిపిస్తుంది. కానీ యాక్చువల్గా అక్కడ ఏం జరుగుతుందంటే అర్జునునికి ఒక మాయామోహము కృష్ణుడు తీసుకొస్తాడనమాట. అంటే అర్జునునికి కొంచెం మతిమరుపు తీసుకొస్తాడు. అప్పుడు అర్జునునికి ఆ యొక్క మోహం అంటారు, కన్ఫ్యూజన్ వస్తుంది. దానివల్ల కృష్ణుడిని అడుగుతాడనమాట. ఏమని అడుగుతాడు, కృష్ణ ఇదేంటి, నేను ఎలా అంటే ఏమి నిర్ణయం తీసుకోవాలని. అంటే భగవంతుడు కృష్ణుడు అర్జునుని ద్వారా మనకి ఈ విషయాన్ని చెప్పదగినట్టుగా అనిపించి అర్జునుని ద్వారా చెప్పిస్తాడనమాట. అడిగిపిస్తాడు క్వశ్చన్స్ అన్ని. మనం అడగాల్సిన క్వశ్చన్స్, మనకు చాలా క్వశ్చన్స్ ఉంటాయి. చాలామంది అంటూ ఉంటారు, ఏమంటారంటే మీరు దేవుణ్ణి చూసారా, దేవుడు ఎక్కడ ఉన్నాడు, దేవుడు ఎలా ఉంటాడు, దేవునికి మనకు సంబంధం ఏంటి, నేను దేవుణ్ణి పూజించాలనా, నాకు అవసరమా, నేను చాలా బాగున్నా కదా, నేను చాలా హ్యాపీగా ఉన్నా కదా, నేను అన్నిటినీ డెవలప్ చేస్తున్నా కదా, నాకు చాలా సైన్స్ తెలుసు, లేకుంటే చాలా కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్నాయి, చాలా రకాలైనటువంటి వెహికల్స్ను నేను సృష్టించాను, లేదా వాళ్ళు సృష్టించిన ఎవరైతే సీనియర్స్ మనుషులు సృష్టించారో వాటన్నిటి నేను వాడుతున్నాను కదా, నౌ ఐఎమ్ ఎంజాయింగ్ హ్యాపీలీ. ఇలా రకరకాలుగా చాలామంది వాళ్ళకు తృప్తి పరుచుకుంటారనమాట. కానీ ఎప్పుడైతే ఒక సడన్గా 104 జ్వరం 105 జ్వరం వచ్చిందో అప్పుడు అర్థమవుతుంది. సో అప్పుడు తను బాడీ ఎప్పుడైతే రోగగ్రస్తం అవుతుందో తనకు కొంచెం డౌట్ వస్తుంది అనమాట. ఏంటి నేను అన్నీ అనుభవించలేకుంటున్నాను అని చెప్పి. అప్పుడు ఆ రోగం కనుక తగ్గకపోతే తనకు ఇంకా పర్ఫెక్ట్గా అర్థమైపోతుంది. సో ఇలా మనిషి తను ఆరోగ్యవంతంగా, ఐశ్వర్యవంతంగా, సౌకర్యవంతంగా, లేకుంటే ఇంకా తను అంటే గంభీరంగా, ధైర్యవంతంగా ఎప్పుడైతే ఉంటాడో అప్పుడు ఈ భగవంతుని నమ్మడనమాట. ఎందుకంటే అవన్నీ తన వల్ల, తన ద్వారా, తన మనుషుల సమూహం ద్వారా, తన యొక్క నాలెడ్జ్ ద్వారా నేను ఇవన్నీ పొందుతున్నా అని భావిస్తాడు. కానీ ఇదంతా తాత్కాలికమైనది అని చెప్పి కృష్ణ భగవానుడు అర్జునుడి ద్వారా ఇక్కడ ఉపదేశిస్తున్నాడు. మనం ఈరోజు ఈ యొక్క భగవద్గీతను గీతోపనిషత్తు అంటారు. చాలా రకాల ఉపనిషత్తులు ఉన్నాయి. దాదాపు సుమారు 108 ఉపనిషత్తులలో గీత ఉపనిషత్తుగా భావించబడుతుంది. ఎందుకంటే నిజంగా చెప్పాలంటే మహాభారత సంగ్రామంలో భగవద్గీత ది టాప్ మోస్ట్ మనకు కావాల్సినటువంటి ఎసెన్స్గా చెప్తారు. మనం ఇలా కూడా భావించవచ్చు, ఏంటంటే వేద వాంగ్మయం ఏదైతుందో మనకు 64 కళలలో ఉన్నటువంటి వేద వాంగ్మయము మరియు ఉపవేదాలు, పురాణాలు, ఇతిహాసాలు, ఇవి ఎన్నో రకాలైనటువంటి అతిపెద్ద అంటే సంకలనాలు అంటారు, అతిపెద్ద స్క్రిప్చర్స్. కానీ ఇప్పుడు మనం కలికాలంలో, ఈ యొక్క కలియుగంలో మనిషి యొక్క జీవితకాలం చాలా తక్కువగా ఉంటుంది. చాలా తక్కువ. అంటే తను పెద్దవాడే వరకు 20-25 సంవత్సరాల వరకు తన యొక్క సెటిల్మెంట్ లేదా చదువులు లేకుంటే తను నేర్చుకోవడంలోనే 20-25 సంవత్సరాలు వెళ్ళిపోతుంది. లేదా చివరి దశలో ఒక 10 సంవత్సరాల వరకు వ్యాధిగ్రస్తుడిగా కూడా ఉండవచ్చు. తనకు డయాబెటీస్ కావచ్చు, బీపీ కావచ్చు, కొలెస్ట్రాల్, ఇట్లాంటి ప్రాబ్లమ్స్ మనం చూస్తూనే ఉన్నాం. అప్పుడు చాలా హై కన్ఫ్యూజన్, హై టెన్షన్ అండ్ హై ఇన్సెక్యూరిటీ అండ్ బాడీ సహకరించకపోవడం ఇలా జరుగుతుంది. ఈ మధ్యలో ఉన్న వయసులో ఎంతసేపు భార్యను పొందడము, లేకపోతే పొందిన భార్యను సుఖపెట్టడానికి, తద్వారా వచ్చినటువంటి సంతానాన్ని సుఖపెట్టడానికి తను ఒక కర్మిలాగా, ఇంకా కరెక్ట్గా చెప్పాలంటే ఒక గాడిద చాకిరీ కనుక చేసినట్టుగా తన యొక్క జీవితాన్ని ముగిస్తాడు. ఫైనల్గా అంతిమంగా తను తెలుసుకోకుండానే మునిగిపోతాడనమాట. ఒకసారి అలెగ్జాండర్ మొత్తం ఈ విశ్వ విజేతగా తను భావిస్తూ మొత్తం ఈ ప్రపంచాన్ని జయించిన తర్వాత తను ఇంటికి వెళ్ళేటప్పుడు కాశ్మీర్ ఆ ఏరియాకి వెళ్ళిన తర్వాత అప్పుడు సిక్ అయిపోతాడనమాట. బాగా ఫీవర్ వచ్చి అతను ఆ ఫీవర్ని తగ్గించుకోలేనటువంటి పరిస్థితికి వస్తాడు. అప్పుడు ఆ యొక్క అలెగ్జాండర్ ఏం చెప్తాడంటే తనకు ఉన్నటువంటి సేవకులతోటి, నా యొక్క జ్వరాన్ని మీరు తీసుకోండి, నేను మా అమ్మగారిని చూడాలని చెప్తాడనమాట. అప్పుడు ఆ సేవకుడు అంటాడు కదా, అయ్యా నేను ఏదైనా చేయగలుగుతాను కానీ మీ జ్వరాన్ని నేను తీసుకోలేను అంటాడు. సో అప్పుడు ఏమంటాడంటే, మరి నాకు ఈ యొక్క వయసు ఎక్కువైంది కదా, నా వయసును మీరు ఎవరైనా తీసుకోండి, మీ యుక్త వయసు నాకు ఇవ్వండి, నేను మళ్ళీ వెళ్ళాలి మా యొక్క దేశానికి అంటాడు. అప్పుడు అక్కడ ఉన్నటువంటి సేవకులు అది కూడా సాధ్యం కాదండి అని చెప్తారు. అప్పుడు అలెగ్జాండర్కు చాలా కన్ఫ్యూషన్ వస్తుంది.
ఏంటి నేను ఇంత కష్టపడి మొత్తం ప్రపంచాన్ని జయించి నేను మళ్ళీ నా యొక్క శరీరం పాడైపోయింది కదా, నేను ఈ జ్వరాన్ని తగ్గించుకోకపోతే నేను ఏమైపోతాను అనేటువంటి ఒక బెంగతోటి ఆయన చాలా రోజులు బాగా అవస్థ పడతాడనమాట. అంటే నేను చేసింది తప్ప ఒప్ప అనేటువంటి పశ్చాత్తాపంలో ఫైనల్గా ఆయనకు మృత్యువు సమీపించే టైంకు ఆయనకు అర్థమవుతుంది, ఈ యొక్క మనిషి శరీరము చాలా అత్యంత అశాశ్వతమైనది, ఇది ఎప్పుడు నశించిపోయేది తెలియదు, మనం చాలా విర్రవేగుతున్నాం, కాబట్టి నేను చనిపోతే మనము అంటే తీసుకెళ్ళేటప్పుడు ఏమీ మన చేత రాదు, కాబట్టి ఇది సందేశం వచ్చే మానవ జాతి అందరికీ వచ్చే తరాలందరికీ అందించాలి అని చెప్పి ఆ సేవకుడిని పిలిచి ఆయన ఒక విషయాన్ని ఆదేశిస్తాడనమాట. నేను చనిపోయిన తర్వాత నేను ఏదైతే సమాధి పొందుతానో నా 2 చేతులు పైకి పెట్టి, అంటే మొత్తం ఇలా 2 చేతులు పైకి పెట్టి నన్ను పూడ్చండి అని చెప్తాడనమాట. అక్కడ ఉన్న సేవకుడు, అయ్యా మీరు ఏం సందేశం ఇద్దాం అనుకుంటున్నారని అడుగుతాడు. అప్పుడు అలెగ్జాండర్ చెప్తాడు కదా, మనము రిక్త హస్తాలతో అంటే ఎంటీ హ్యాండ్స్ మళ్ళీ వెళ్ళిపోతున్నాం, వచ్చేటప్పుడు ఎంటీ హ్యాండ్స్ తోటి వచ్చాము ఈ భూమి మీద, ఎప్పుడైతే మళ్ళీ వెళ్ళిపోయేటప్పుడు కూడా ఎంటీ హ్యాండ్స్ తోటి వెళ్ళిపోతున్నాం, ఎంటీ హ్యాండ్స్ తోటి వెళ్ళిపోతున్నాం కాబట్టి ఇదంతా ఇంత ప్రెషరైజ్డ్, ఇంత అంటే దౌర్జన్యాలు, కుట్రలు, కుతంత్రాలు, లేకుంటే స్వార్థము, ఇవన్నీ అవసరం లేదనిపించింది నాకు, ఇదే సందేశాన్ని మీరు తెలియజేయండి, నేను చనిపోయిన తర్వాత నన్ను సమాధి చేయండి అని చెప్తాడు. సో అలా సమాధి కాబడినటువంటి అలెగ్జాండర్ సమాధి ద్వారా మనకు ఒకటి అర్థమవుతుంది ఏంటంటే, ఈ భూమి మీదకి వచ్చినప్పుడు మనం ఏమి తీసుకొని రాము, మరి ఈ భూమి మీద నుంచి వెళ్ళిపోయేటప్పుడు ఏమి తీసుకుపోము అనేటువంటి ఒక సందేశం ఒక అలెగ్జాండర్ గారి ద్వారా మనకు తెలుస్తుంది. అలాగే చాలామంది ఒక విషయాన్ని అర్థం చేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి ఏంటంటే, మనం ఏదైనా ఒక ప్లాట్ఫామ్కి వెళ్ళాలనుకోండి, అంటే ఏదైనా డెస్టినేషన్ అంటే ఏదైనా ఊరికి వెళ్ళాలనుకోండి, మనం ఒక ట్రైన్ దగ్గరికి వెళ్ళాం, ట్రైన్ ఇంకా అప్పటికి రాలేదు, చాలా ట్రైన్స్ వస్తున్నాయి, మనకు కావాల్సినటువంటి ట్రైన్ రావట్లేదు, మనం అప్పుడు ఏం చేస్తాం, అక్కడ ఉన్నటువంటి సిమెంట్ బళ్ళను కాస్త క్లీన్ చేసుకొని అక్కడ కాస్త విశ్రమిస్తాం, అంటే కూర్చుంటాం, అక్కడ ఉన్నటువంటి బ్యాగ్ అన్ని కింద పెట్టి కూర్చుంటాం, ట్రైన్ గురించి వెయిట్ చేస్తాం. ఈ లోపల ఈ యొక్క సిమెంట్ బెంచ్ కంఫర్ట్ అనిపించింది అనుకోండి, అక్కడ కొంచెం అక్కడ ఉన్నటువంటి ఒక చెద్దర్ లాంటిది తీసుకొని, లేకుంటే చిన్న పరుపు లాంటిది తీసుకొని ఆ యొక్క సిమెంట్ బెంచ్ మీద పడుకుంటాం. సో మన యొక్క ప్రయాణము తాత్కాలికంగా మర్చిపోతాం. యాక్చువల్గా మన యొక్క ప్రయాణం ఏంటి, మనము భగవద్ధామాన్ని చేరాలి, భగవంతుని దగ్గరికి చేరాలి, అంతే తప్ప భగవంతుని చేరాలనేటువంటి విషయాన్ని మర్చిపోయి మనం ఏం చేస్తామంటే ఆ ట్రైను వచ్చేదాన్ని మర్చిపోయి మనం నిద్రపోతాం, లేదా అవసరమైతే ఏదన్నా ఒక విషయంలో పడి చాలా సీరియస్గా మునిగిపోయి మన యొక్క ప్రయాణము ఎలా జరుగుతుంది, అసలు జరుగుతుందా లేదా, జరగాలనా వద్దా, జరగకపోతే ఏమవుతుంది అనేటువంటి అన్ని విషయాలు మర్చిపోయి పూర్తిగా ప్లాట్ఫామ్ మీద అకామిడేట్ అయిపోతాం. సో ఇక్కడ ఉన్నటువంటి భౌతిక ప్రపంచంలోకి వచ్చినటువంటి అందరూ ఎవరైతే భగవంతుని యొక్క విషయాన్ని అర్థం చేసుకోరో, భగవంతుడు నిర్దేశించినటువంటి పనులను చెయ్యరో, లేదా విద్యుక్త ధర్మం అంటారు, నియుక్త కర్మలు అంటే ఒక వ్యక్తి తను పుట్టిన తర్వాత చేయవలసినటువంటి అన్ని పనులను వేదశాస్త్ర పరంగా ఎవరైతే చేయరో వాళ్ళందరూ ప్లాట్ఫామ్ మీద అకామిడేట్ అయ్యే వాళ్ళనమాట. సో నిజానికి మనందరం ఇక్కడ తాత్కాలికంగా కొద్ది రోజులు మ్యాక్సిమం ఎవరి యొక్క ఆయుష్ని బట్టి వాళ్ళు ఒక అతిథిగా ఒక గెస్ట్గా వచ్చిపోయే వాళ్ళం. సో మళ్ళీ వస్తాం. కానీ ఇక్కడ ఉన్నటువంటి శరీరమే శాశ్వతం అనుకొని ఈ శరీరమే నేను కంప్లీట్గా నేను అనుభవించాలనేటువంటి ప్రయత్నంలో వాళ్ళందరూ అసలైనటువంటి డెస్టినేషను తన యొక్క ప్రయాణంను జస్ట్ ట్రైన్ వస్తే మెట్లు ఎక్కి ఆ ట్రైన్లో కూర్చుంటే ఆ ట్రైన్లో ఉన్నటువంటి ప్రయాణం సాగుతుంది. కానీ చాలామంది ట్రైన్ ఎక్కకుండా ప్లాట్ఫామ్ మీదనే ఫుల్ కంఫర్ట్గా ఒక 2 BHKగా మార్చుకొని 3 BHKగా మార్చుకొని దాంట్లో హాయిగా సెటిల్ అయిపోయి ఒక ప్లాట్ఫామ్ మీద ఉన్న సిమెంట్ బెంచ్ మీదనే తన యొక్క జీవితాన్ని క్లోజ్ చేస్తున్నారు. సో ఇది చాలా జాగ్రత్తగా గంభీరంగా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. అందరము ఎన్నో రకాలైనటువంటి ఒత్తిడులను మనం తీసుకుంటున్నాం ఈ యొక్క భౌతిక ప్రపంచంలో. మీకు తెలుసు, అకాల వర్షాలు, వర్షానితో పాడినటువంటి నష్టాలు, ఇలా ఎవ్వరికి చూడు దుఃఖమైనటువంటి పరిస్థితి ఉంది. ప్రతి ఒక్కరికి అత్యంత దుఃఖమైనటువంటి పరిస్థితి ఉంది. దీన్ని దుఃఖాలయం అశాశ్వతం అంటారు. ఈ యొక్క శరీరానికి సంబంధించి
అందరం మనం ఆలోచించాల్సింది ఏంటంటే ఎప్పుడు కూడా మనము శాశ్వతంగా ఇక్కడ సంతోషంగా ఉండలేము. ఈ సంతోషము తాత్కాలికమైనది. మన యొక్క ఉద్దేశం ఏంటంటే శాశ్వతమైనటువంటి ఆనందాన్ని ఒడిసిపట్టడం. మనం శాశ్వతమైనటువంటి ఆనందాన్ని ఒడిసిపెట్టాలంటే మనం ఖచ్చితంగా భగవద్గీతను చదవాల్సినటువంటి పరిస్థితి మనం కలిగజేసుకోవాలి. మనం ఎప్పుడు కూడా భగవద్గీతను వాయిదా వేయకూడదు అనమాట. భగవద్గీత ద్వారా మనం తెలుసుకోవచ్చు అసలు మనం ఎవరము, ఎక్కడి నుంచి వచ్చాము, ఎందుకు వచ్చాము, ఎన్ని రోజులు ఉంటాం, మనం శాశ్వతలమా, నిత్యమైనదా, లేకుంటే మన యొక్క ఆత్మ ఎవరము, లేకుంటే ఆత్మకు పరమాత్మకు ఉన్నటువంటి సంబంధం ఏంటి, ఇలా ఎన్నో రకాలైనటువంటి ప్రశ్నలకు అత్యంత గొప్పనైనటువంటి సమాధానము ఈ యొక్క భగవద్గీతలో లభిస్తుంది. సో అన్ని వేదాలకు సంబంధించినటువంటి సారం, ఎసెన్స్ ఈ యొక్క భగవద్గీత. అయితే మనం ఏ భగవద్గీత చదవాలి, ఇది ఒక కన్ఫ్యూజన్ వస్తుందండి. మార్కెట్లో చాలా రకాలైనటువంటి భగవద్గీతలు ఎవరికి వాళ్ళు మానసికంగా లేదా వాళ్ళ యొక్క స్వంత తెలివితేటలు, స్వంత అభిప్రాయాలను వ్యక్తపరుస్తున్నటువంటి భగవద్గీతలు చాలా ఉన్నాయి. అయితే వీటిని మనం ఎలా ఒరిజినాలిటీ తెలుసుకోవచ్చు? అప్పుడు శ్రీల ప్రభుపాదుల వారు, ఇస్కాన్ ఫౌండర్ ఆచార్య వారు ఏం చేశారంటే మనందరినీ అంటే సులభమైనటువంటి పద్ధతిలోకి తీసుకురావడానికి భగవద్గీత యథాతథము అని చెప్పి వారు ఈ యొక్క గ్రంథాన్ని రాయడం జరిగింది. ఫస్ట్ ఆంగ్ల గ్రంథం రాశారు. సో ఈ ఆంగ్ల గ్రంథం నుంచి మనము తెలుగు గ్రంథాన్ని అంటే తెలుగు గ్రంథంగా మనం తీసుకున్నాం. సో ఇప్పుడు మనం తెలంగాణ తెలుగు లేకుంటే తెలుగు ప్రజలందరము తెలుగు చాలా కంఫర్ట్గా ఉన్న వాళ్ళందరూ దయచేసి ఇక్కడ ఈ విషయాన్ని ఫాలో కండి. సో ఇది అత్యంత ప్రామాణికమైనటువంటి గ్రంథం. అంటే ఎలా చెప్పవచ్చు అంటే ఈ యొక్క శ్రీల ప్రభుపాదుల వారు ఈ యొక్క బుక్ను వ్రాసినప్పుడు తను చాలా స్పష్టంగా చెప్తారనమాట. ఇందులో నా కపోల కల్పితము, అంటే నాకేదో అనిపించింది అనుకోండి, నేను ఎక్స్ట్రా రాయలేదు. ఇది పూర్తిగా అర్జునునికి కృష్ణునికి జరిగినటువంటి సంభాషణ ఏదైతుందో అది యాజ్ ఇట్ ఈస్గా రాశాను, యథాతథంగా రాశాను అని చెప్తాడనమాట. అందుకే దీన్ని భగవద్గీత యథాతథము అంటారు. ఈ యొక్క భగవద్గీత యథాతథాన్ని మనము ప్రారంభిద్దాం. ఇప్పుడు నేను ఇంతకుముందు మీకు కొన్ని శ్లోకాస్ చదివాను కదా, ఈ శ్లోకాస్లో మనం ఈ భగవద్గీతను అర్థం చేసుకోవడానికి మనకు దివ్య ఆత్మజ్ఞానము తప్పనిసరిగా కావాల్సింది. ఎవరైతే నాస్తికులు ఉంటారో, భగవంతుణ్ణి ఎవరైతే ప్రశ్నిస్తారో, లేదా ఎవరికైతే రాక్షస ప్రవృత్తి ఉంటుందో, ఎవరికైతే ఇలా చెప్పవచ్చు రాజస గుణము మరియు తామస గుణాలు ఉంటాయో వాళ్ళు భగవంతుని అర్థం చేసుకోలేరు. ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే మనము ఒక సూక్ష్మదర్శిని లేకుంటే ఒక మైక్రోస్కోప్ లేకుండా మనము ఇప్పుడు చూస్తున్నాం చాలా రకాల పెన్సిలిన్కు సంబంధించిన జీవులు కావచ్చు, శిలీంధ్రాలు, లేకుంటే బ్యాక్టీరియాలు, ఇంకా ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్ లేకుండా వైరస్లను మనం చూడలేం. అయితే మన కంటికి కనబడదు కాబట్టి లేనట్టుగా మనం అనుకుంటాం. కానీ నిజంగా ఒక ఇన్స్ట్రుమెంట్ కనుక వాడితే మనకు క్లియర్గా కనబడుతుంది ఏది మిగతా జీవులకు సంబంధించినటువంటి విజ్ఞానం. అట్లాగే ఈ యొక్క భౌతిక ఇంద్రియాల ద్వారా, లేదా ఇంకా చెప్పాలంటే ఈ కన్ను, ముక్కు, చెవి, నాలుక, చర్మం, ఈ ఏదైతే ఇంద్రియాలు ఉన్నాయో జ్ఞానేంద్రియాల ద్వారా ఈ యొక్క జ్ఞానాన్ని మనము ఒడిసి పట్టలేము. ఎందుకంటే ఇది అంతకంటే ఒక హై స్టేజ్లో ఉన్నటువంటి ఈ యొక్క జ్ఞానం. మరి ఈ కన్ను, ముక్కు, చెవి, నాలుక, చర్మం ఏదైతే మనకున్నటువంటి 5 ఇంద్రియాలు మనం గమనించడం జరగదు అనుకున్నప్పుడు మరి దీన్ని ఎలా గమనిస్తాం, ఎలా తెలుసుకుంటామంటే భగవంతుని ఎడల ప్రేమ, అనురాగం, ఆప్యాయత, సంపూర్ణమైనటువంటి విశ్వాసము మరియు స్నేహభావము ఇలా ఎప్పుడైతే మనకు కలుగుతుందో అప్పుడు ఈ యొక్క దివ్య జ్ఞానము మనకు అర్థమవుతుంది. అయితే దీనికి చాలా ఫెసిలిటేట్ చేసేటువంటి ఒక ఏకైక వ్యక్తి ప్రామాణికమైనటువంటి గురువు ద్వారా మనం అభ్యసిస్తే మనకు ఖచ్చితంగా అర్థమవుతుంది. మనం ఇది ఒక నవల్లాగా లేకుంటే ఒక చిన్న అంటే ఏదో టైంపాస్ పుస్తకంలాగా కనుక మనం చదివితే ఇది మనకు అర్థం కాదు. సో మనము ఇలా అర్థం చేసుకోవచ్చు. మన చుట్టూ ఎన్నో కోటాను కోట్ల జీవులు ఉన్నాయి, కానీ అది మన కంటికి కనబడట్లే. అయితే మనం లేనట్టుగా మనం అనుకుంటాం, కానీ నిజమేంటి ఉన్నాయి. అవి మనం ఒక ప్రామాణికమైనటువంటి ఒక ఇన్స్ట్రుమెంట్ కనుక ద్వారా మనం చూడగలిగితే మనం దాన్ని గమనిస్తాం. అట్లాగే ఇది ఒక ప్రామాణికమైన ఒక ఇన్స్ట్రుమెంట్. ఈ ఇన్స్ట్రుమెంట్ అంటే హైలీ మాడిఫైడ్ అనమాట. సో వేదాలు అపౌరుషేయాలు అంటారు.
వేదాలను అపౌరుషేయాలంటే భగవంతుడు స్వయంగా చెప్పినవి, అవి ఎవరో ఒక మనిషి ద్వారా రాయబడినవి కావు, లేదా ఒక సమూహం ద్వారా ప్రజల ద్వారా రాయబడినవి కావు. వాటన్నిటినీ పూర్తిగా మాడిఫై చేసి అడ్వాన్స్డ్గా రాసినటువంటి ఒక ఏకైక ఇన్స్ట్రుమెంట్ ఈ యొక్క భగవద్గీత యథాతథం. ఈ యొక్క భగవద్గీత యథాతథంలో ఇక్కడ ఒక ఫస్ట్ మనం ఒక శ్లోక చదివాం. అదేంటంటే ఓం అజ్ఞాన తిమిరాంధస్య జ్ఞానాంజన శలాకయ. చూడండి, అంటే అజ్ఞానం అనేటువంటి ఒక తిమిరం అంటే చీకటిని, నాకు అజ్ఞానం భగవంతుని గుర్తుపట్టలేని, భగవంతుని ద్వారా ఏర్పడినటువంటి భౌతిక ప్రపంచాన్ని గుర్తుపట్టలేని, లేదా నా గురించి నేను గుర్తుపట్టలేనటువంటి అజ్ఞానంలో ఉన్న నన్ను తిమిరం అనేటువంటి ఆ అజ్ఞానాన్ని జ్ఞాన అంజన శలాకయ. జ్ఞానం అనేటువంటి అంజనం అంటే ఎవరికైతే కళ్ళు బాగలేకపోతే ఆయుర్వేదంలో అంజనము అని చెప్పి పెడతారనమాట. అంటే ఎవరికైతే కంటికి సంబంధించినటువంటి డిసీజ్ వచ్చింది, కళ్ళు చూడలేని పరిస్థితిలో ఉన్నప్పుడు అంజనము అనేటువంటి ఒక మందు పెడతారు. అది ఎలా పెడతారు? శలాక అంటే చిన్న శలాక ఉంటుంది కదా, చిన్న ఏమంటారు నిడిల్, అంటే దాంతో పెడతారనమాట. జ్ఞాన అంజన శలాకయ చక్షుర్ మిళితం ఏన, చక్షురున్ మిళితం ఏన తస్మై శ్రీ గురవే నమః. అంటే కన్నుకు దివ్యమైనటువంటి జ్ఞానాన్ని మనం ఓపెన్ అవుతుందన్నమాట. మనకు దివ్య జ్ఞాన చక్షువు ఓపెన్ అవుతుందన్నమాట. ఎవరిని తలుచుకోవడం వల్ల? గురువుని తలుచుకోవడం వల్ల. అయితే ఆ గురువు ఏం చేస్తాడు? మనకు మామూలుగా మీరు అబ్జర్వ్ చేయొచ్చు, ఎవరైనా ఒక పిల్లాడు 5th క్లాస్ టు 10th క్లాస్ అనుకుందాం, తను స్కూల్కి వెళ్ళినప్పుడు పుస్తకాలు అన్నీ కొనుక్కుంటాడు. అంటే అన్ని పుస్తకాలు సైన్స్, లెక్కలు, సోషల్, ఇంగ్లీష్ ఇట్లా కొనుక్కుంటాడు కదా. ఈ కొనుక్కున్న పుస్తకాలు ఒకటో పాఠం నుంచి చివరి పాఠం వరకు తను ఫస్ట్ జూన్లోనే ఉంటుంది, పాఠం ఉంటుంది, పుస్తకం నిండా ఉంటుంది, పిల్లాడి చేతుల్లోనే ఉంటుంది. కానీ ఆ పిల్లాడికి ఆ పుస్తకంలో ఉన్న జ్ఞానం అర్థం కాదు. అంటే అప్పుడు ఏమవుతుంది? డే బై డే రోజు ఒక్కొక్క పేజ్ అక్కడ టీచర్స్ చెప్తారనమాట. అప్పుడు తనకు అర్థమవుతుంది. సో అప్పటికి సగం పుస్తకం అయిపోయింది అనుకున్నాం. అప్పుడు ఏమవుతుంది? తనకు సగం పుస్తకం బాగా అర్థమవుతుంది, సగం పుస్తకం అర్థం కాదు, తను చదువుకున్నా కూడా అర్థం కాదు. సో ఇక్కడ గురువు ఎంత స్పెషల్ చూడండి. పుస్తకం మన చేతుల్లోనే ఉంది, పుస్తకంలో ఉన్నటువంటి మెటీరియల్ మన దగ్గరనే ఉంది. బట్ ప్రాబ్లం ఏంటంటే తను అర్థం చేసుకోలేనటువంటి స్థితి గురువు లేకుండా జరగదన్నమాట. గురువు ఉంటేనే అర్థం చేసుకోగలుగుతాం. సో ఇక్కడ ఓం అజ్ఞాన తిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకయ చక్షురున్మిళితం ఏన తస్మై శ్రీ గురవే నమః. అట్లాంటి ఓ గురువుకు నేను నమస్కరిస్తున్నాను అని చెప్తున్నారు. సో ఈ యొక్క గురువు పరంపర గురించి మనం నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. సో ఈ యొక్క నెక్స్ట్ ఎపిసోడ్లో ఈ యొక్క భగవద్గీతకు సంబంధించినటువంటి మిగతా భగవద్గీత స్టార్ట్ చేయడానికి ముందు మనము ఎటువంటి శ్లోకాస్ చదివి ఆ గురువుల యొక్క అంటే ప్రామాణికతను అర్థం చేసుకొని వాళ్ళ యొక్క ఆశీస్సులు పొందితే తప్ప ఈ యొక్క దివ్య జ్ఞానం మనం అర్థం చేసుకోలేం. కాబట్టి నెక్స్ట్ శ్లోకాలలో మిగతా విషయాలు తెలుసుకుందాం. హరే కృష్ణ.